తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సరికొత్త ప్లాన్స్ కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారాసా పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలి, ముఖ్య నేతలను చేజారనివ్వద్దన్న లక్ష్యంతో కేసీఆర్ గతానికి భిన్నంగా నేతలను కలుస్తున్నారు. కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు పక్కా ప్లానింగ్తో ముందుకు దూసుకుపోతున్నారు. ఒక పక్క ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతూ ఉంటే, ఇంకో పక్క రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలపై గురిపెట్టారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒకేసారి 6 ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విలీన వ్యూహానికి తగ్గ ఫలితం సాధించలేదు. మండలిలో భారాసాకు 29 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో 20 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే తప్ప విలీనం జరగకపోవచ్చు. కానీ 6 వచ్చి చేరారు. రేవంత్తో వరంగల్ పర్యటనలో సమావేశమైన ప్రకాష్ ముదిరాజ్ కూడా చేరేందుకు రాలేదు. అంటే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తే 6 పార్టీలో చేరారనుకోవచ్చు. ఇంకా ఒత్తిడి చేస్తే మరో 4-5 చేరుతారేమో. మరి విలీనం కాదు కదా, ఫిరాయింపులే అవుతాయి. 6 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు కోసం భారాసా ఖచ్చితంగా పట్టుబడుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే మండలి చైర్మన్ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన కొంతకాలంగా భారాసాతో అంటీముట్టనట్టు ఉన్నారు. తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం కొడుకును కాంగ్రెస్లో చేర్పించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్గా ఉన్నారు కదా. గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్పీకర్లు పెట్టిన సాంప్రదాయాల్ని, అంటే ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకపోవటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మరి బీఆర్ఎస్ నేత అయిన గుత్తా ఏం చేస్తారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపారని, చేరికలు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే భారాసా నుంచి ఎమ్మెల్సీలు ఫిరాయింపులు చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. భారాసా నుంచి వచ్చే ఒత్తిళ్లు, అనర్హత పిటిషన్లను పట్టించుకోకుండా ఉండేలా గుత్తాతో మాట్లాడితేనే వారు కాంగ్రెస్లో చేరి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలా చేయటం గుత్తాకు కూడా నైతికత కాకపోవచ్చు, కానీ రాజకీయాల్లో అలాంటివేవి ఉండవు కదా. మొత్తానికి గుత్తా సుఖేందర్ రెడ్డి భారాసాలో ఉన్న కేసీఆర్పై గురుగా ఉన్నట్లు, కాంగ్రెస్కే మద్దతుగా కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ శుభపరిణామం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఖాతాలో మరో విజయం చేకూరిందనే చెప్పాలి. మరో 14 మంది ఎమ్మెల్సీలు లభించిన తర్వాత మొత్తం భారాసాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. అది రాజ్యాంగబద్ధమే కదా. ఇప్పుడైతే 60 మంది కారు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా, త్వరలో మరికొందరు విడతల వారీగా చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో ముందు వేచి చూద్దాం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.